హై ఫ్రెండ్స్, నేను మీ మహేష్ని. మనకి ప్రజెంట్ వచ్చేసే వరకు ఇది మొత్తం చెట్లు పీకడం అనమాట. ఇలాంటి పెద్ద చెట్లన్నీ మీ తీయాలన్నారు. మొత్తం వరుసగా 3 చెట్లు పెద్ద అయితే ఇలాంటి పెద్ద చెట్లు పీకేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మన చుట్టూ పైకి చూసుకోవాలి. కరెంటు వైర్లను కొంచెం పక్కన ఇల్లులు కానీ ఏదైనా చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉంటారు. జేసీబీ కానీ వచ్చిందంటే చూసుకొని మనం ఫస్ట్ కొమ్మలు ఎగ్గొట్టుకోవాలి. పెద్ద చెట్టు కదా, ఎక్కువ వాళ్ళ కానీ మన బండి మీద వాడకపోతే పైన కొమ్మలు ఎగ్గొట్టుకోవాలి. తర్వాత చిన్న మొత్తం ఎయిర్లు అనేది తీసేయాలి. రౌండ్గా ఏర్లు తొందరగా చెట్టు అనేది పడిపోతుంది అనమాట. ఎటు కావాలంటే అటు వాలేసుకోవాలి, పడేసుకోవచ్చు. చూసారు కదండి, చట్నీ ఆడదామని చెప్పేసి లోపల బకెట్ అనేది జారి చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొంచెం జారినా సరే బండి అటు చెట్టు నెట్టి కుదురుతూ మన మీదకు వాలిపోతుంది. అది కొంచెం చూసుకొని చేసుకోవాలి. ప్రమాదాలు జరుగుతాయి అన్నమాట ఇలాంటి చెట్లు తీసేటప్పుడు. ఈ ఏర్లు అనేది మన పారిగోడకి లోపల వెళ్ళిపోయాయి. నేను చెప్పాను వాళ్ళకి, ఆల్రెడీ పారిగోడ పడిపోతుంది చెట్టు పీకి అంటే ఏం పర్లేదు మందేళ్ళు తీసేయమని చెప్పన్నారు. కొంచెం పారిగోడ కొంచెం చెడిపోయింది, ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ కట్టుకుంటారు వాళ్ళు. అయితే ఏదైనా తప్పదన్నమాట. వర్క్ ఒక్కోసారి నష్టాన్ని కలిగించింది, మంచిగా జరిగింది.
చెట్లు మాత్రం కొమ్మలు ఖచ్చితంగా నిలబడుకోవాలి పైన. ఎందుకంటే మనం చెట్లు నెట్టేటప్పుడు పూర్తి మన దేశీ వైపు వాళ్ళచ్చు, జనాలు ఉన్న కళను వాళ్ళచ్చు. ఫస్ట్ పైన కొమ్మలు ఎరగొట్టుకున్నాం అనుకోండి, మనం ఎటు సైడ్ పడ్డా మనకి ఇబ్బంది లేదు. చూసి చేసుకుంటాం. కొంచెం కొమ్మలు ఏమంటే మన బకెట్ పెట్టిన చెట్టు పెద్ద చెట్టు కదా, పడేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఎర్లు తీసుకొని సింపుల్గా అయిపోతుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే నెట్టితే పడితే అని టైం వేస్ట్ చేసుకుంటారు. అవసరం లేదంటే ఏర్లు దిగిందంటే మనం పట్టు తీసేసుకుంటే ఏర్లు దగ్గర తొందరగా పడిపోతుంది, టైం వేస్ట్ అవ్వకుండా. ఫోన్ భలే ఉంది. డీజే మైల్ ఉజ్జాటే చూసారు కదండి, సింపుల్ అనమాట. చుట్టూరు మట్టి తీసేసి చెట్టు నెట్టేసి ఈజీగా కింద పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.